హాయ్ అండి, అందరికీ నమస్తే. సూర్యరశ్మి ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు రామనారాయణ వచ్చాం. ఎంట్రన్స్లో ఉన్న వినాయకుడి గుడి అండి ఇది. వచ్చిన భక్తులందరూ ముందు ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని తర్వాత రామనారాయణ ప్రాంగణం మొత్తం చూడడానికి వెళ్తారు. చూడండి, ఇదంతా మన ఇప్పుడు సంక్రాంతి పండగ కోసం ముగ్గులు వేశారు. రకరకాల ముగ్గులు వేశారు. అన్నీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ పల్లెటూరులోనే ఎలాగైతే ముగ్గులు వేసుకుంటామో అలాగే అందరూ కూడా వచ్చి ఇక్కడ ముగ్గులు వేశారు. చాలా ముగ్గులు వేసారండి. ఇంకా కొన్ని వైపు ఉండిపోయి కొంతమంది ఇంకా ఇది భోగి ముందు రోజు తీస్తున్న వీడియో అండి ఇది. ఇంకా భోగి రోజు కూడా వచ్చి చాలామంది ముగ్గులు పెట్టడానికి ఇంకా ఖాళీగా గళ్ళు ఉంచారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఇక్కడ మంచి పండగలా జరుపుతారండి మన గుడి దగ్గర. ఎవరైనా చూడాలి అనుకుంటే సంక్రాంతి రోజు కానీ కనుమ రోజు కానీ వెళ్ళండి, రామనారాయణ చూడండి. ఇంకా బాగా చేస్తారు, అలంకరణలు పూజలు ఇంకా ఉంటాయి. ఇవ్వండి, ఈ ఖాళీ కనిపిస్తున్న ఈ గళ్ళన్నీ ఇంకా ముగ్గులు వేయడానికి ఉంచారు. ఇందాక మనం వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చింది అది లోపలికి వచ్చేదారండి, ఇది వెళ్ళేదారి. చూడండి లైట్ సెట్టింగ్స్తో ఎంత బాగుందో. మనం ఉదయం కన్నా రాత్రిపూట రామనారాయణ చూడడానికి చాలా బాగుంటుందండి. లైట్లు కానీ అన్నీ వేస్తారు. ఇది ఎంట్రన్స్ తావండి, ఇలా వెళ్ళాలి రామనారాయణ ప్రాంగణం లోపలికి. ఇప్పుడు మనకి రామబాణం షేపులో చూపిస్తారు కదా, ఆ మొత్తం ప్లేస్ ఇక్కడే ఉందండి. ఈయన ఈ రామనారాయణ ప్రాంగణాన్ని కట్టి నిర్మించింది. ఇలా ప్రవేశించాలి. లైట్లతో చాలా బాగా ఉంటుందండి. ఈరోజు ఆదివారం కావడంతో చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు. చూడండి, ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో. మనం ఉదయం వచ్చినప్పుడు చూడడానికి బాగానే ఉంటుందండి, కానీ ఇంత లైటింగ్ కనిపించదు. ఇది రామనారాయణ మొత్తం ఉన్న రూట్ మ్యాప్ అన్నమాట. మనకి ఎంట్రన్స్లోనే పెడతారు, ఎలా ఉంటుందో చూడాలని. ఇది లక్ష్మీదేవి విగ్రహం అండి. ఇది ఆ వెనకన కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా పెద్దది. వాటర్ ఫాల్ చూడండి ఎలాగొచ్చారో, చాలా అందంగా ఉంది. ఒక 1 అవరే వేస్తారండి ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ, ఎక్కువ టైం ఉంచటం లేదు. ఇది ఫస్ట్ ద్వారం నుంచి ఇలా ప్రవేశిస్తే ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించారండి. ఇది
ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. దీని చుట్టూ ప్రదక్షిణ చేసుకొని రాముడి వారి సంబంధించిన పుట్టిన దగ్గర నుంచి ఆయన సీతాదేవిని తిరిగి తీసుకొచ్చిన వరకు ఉన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ ఈ ప్రాంగణంలో పెట్టారు. వరుసగా ఉంటాయి చూడండి. Niere. ప్రతిరోజు లేబర్ షో జరుగుతుందండి. ఆ లేబర్ షో చూడడానికి చాలామంది భక్తులు ఎంతమంది వచ్చారో చూడండి. ఇక్కడ 2 స్టెప్పులు ఉంటాయండి. ఇక్కడ ఇచ్చారు. అంతలో కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, దగ్గరగా కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆంజనేయ విగ్రహం మీద జరుగుతుంది లేబర్ షో. ఒక అరగంట సేపు జరుగుతుందండి. ప్రతిరోజు జరుగుతుంది లేబర్ షో. చాలా పెద్ద విగ్రహం. ఈ లేజర్ షో అంతా రామాయణానికి అనుగుణంగా ఉంటుందండి. ఇది మధ్యలో ఉంటుంది. ఇక్కడ లేజర్ షో అయిన తర్వాత చాలామంది మళ్ళీ 2వ పార్ట్లో ఉన్న రాముల వారి విగ్రహాలన్నీ చూడడానికి వెళ్తారు. చూడండి, మొత్తం రామాయణం అంతా ఈ విగ్రహాల్లో చెప్పి మనకు చూపిస్తున్నారు.
మీకు స్టార్టింగ్లో చూపించాం కదా ఒక విగ్రహం, ఆయనదేనండి ఇది. ఈ విగ్రహం ఇక్కడ పెట్టారు, మొత్తం అంతా కట్టించారని. ఇదేనండి రాముల వారి తాలూకా కోవిల. ఇది సుదర్శన చక్రం ఆకారంలో ఉన్న గోశాల అండి ఇది. చూడండి లైట్ సెట్టింగ్ ఎంత బాగా పెట్టారో. మనం ఇక్కడ నుంచి ఇలా వెళ్తే రాముల వారి విగ్రహాలు వస్తాయండి, చాలా అందంగా ఉంటాయండి అవి. చూడండి ఎంత బాగున్నాయో. సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహాలండి, చాలా బాగుంటాయి. పాలరాతితో చెక్కినవి, చాలా అందంగా ఉంటాయి. అందరూ లేజర్ షో అవుతుంది, అక్కడ ఉన్నారు. లేకపోతే మనకి వీడియో ఎంత ఫ్రీగా తీయడానికి ఖాళీ కూడా ఉండదండి ఎవరు. చాలామంది లేజర్ షో దగ్గరే ఉన్నారు. చాలామంది ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నారండి. ఇవన్నీ ఔషధకు సంబంధించిన మొక్కలన్నీ అక్కడ పెట్టారు, మనకి డిస్ప్లే చేశారు వాళ్ళు లైటింగ్ సెట్టింగ్స్తో పెట్టి. ఇది సరస్వతీదేవి విగ్రహం. ఒక అరగంట సేపు వేస్తారండి లేజర్ షో అవుతుంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ వాటర్ ఫాల్ వద్దుతారు, అప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ. మనం ఎంత దూరం నుంచి చూస్తే అంత బాగుంటుందండి. ఇందాక మీకు మీద నుంచి చూపించాం కదా ఔషధ మొక్కలని, ఇవన్నీ ఇలా ఇక్కడ పెట్టారండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం, నాగదేవుడి విగ్రహాన్ని పెట్టి దీని చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్తున్నారు వాళ్ళు. ఇది అనంత పద్మనాభ స్వామి విగ్రహం అండి, ఇది ఇక్కడ పెట్టారు. శివలింగము అనంత పద్మనాభ స్వామి విగ్రహం పెట్టారు. మొత్తం ఇదంతా ధ్యానం చేసుకోవడానికి రూమ్ అండి ఇది. ఎవరైనా ధ్యానం చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అందరూ లేజర్ షో దగ్గరే ఉన్నారండి, లేజర్ షో అవుతుంది, లేజర్ షో దగ్గర ఉన్నారు. చాలా బాగుంటుంది, అంతా గోల్డ్ కలర్లో ఉంటుందండి. ఇదిగోండి లేజర్ షో చెప్పాను కదా, లేజర్ షో అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. నేను చాలా మిస్ అయిపోయాను, నేను ఈ వీడియో అంతా తీసుకొని ఉన్నాను. ఇలా లేజర్ షో అవుతుంది. చాలా బాగుంటుంది. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा जय नाथ हृदय బాగుంది కదండి వీడియో. నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.